వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో రేవంత్ సర్కార్ మహిళలకి శుభవార్త చెప్పబోతుంది. ఈ మధ్య కాలంలోనే స్త్రీ సంక్షేమ సంబంధించి కూడా ప్రతి జిల్లాలో మహిళా కమిషన్ విభాగంలో కూడా మహిళలని కొంతమందిని వాళ్ళు అంటే కమిషన్ లో కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించి శిశు సంక్షేమం విషయంలో కావచ్చు, ప్రతి జిల్లాలో కూడా కొత్త వారిని చేర్చుకుంటున్నారు. దానికి సంబంధించి పదవుల విషయంలో కూడా మహిళలకు శుభవార్త చెప్పారు. అలాగే దసరాకి గతంలో కేసీఆర్ గారు ఒక్కొక్క చీర ఇచ్చేవారు. ఇప్పుడు దసరా సందర్భంగా ప్రతి మహిళకి రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పేసి రేవంత్ సర్కార్ భావిస్తుంది. దీని విషయంలో చూసుకున్నట్టయితే దాదాపుగా 600 కోట్ల వరకు నేతన్నలకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే నేతన్నలు కూడా సంవత్సరం పొడవునా వాళ్ళకు కూడా ఉపాధి దొరుకుతుంది. అలాగే ప్రభుత్వం కూడా గత దసరాలో ఇవ్వనటువంటి చీరలు కూడా ఈ దసరాకి 2 చీరలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ప్రతి కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొదటగా 2 చీరలు ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఇందిరా క్రాంతి సంబంధించి మహిళలు గ్రూప్స్ మెయింటైన్ చేస్తారు కదా, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఊర్లలో ప్రతి ఒక్కరు మహిళలకు 2 గ్రూపులు అనేది ఉంటాయి. సో ఆ గ్రూప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 చీరలు ఇవ్వాలి. తర్వాత మిగతా వారికి ఒక్కొక్క చీర ఇవ్వాలి. సో మొత్తానికి ఇప్పటికీ రైతన్నలకి దాదాపుగా 1,30,00,000 చీరలు ఆర్డర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇది అంటే ఈ సంవత్సరం పొడుగున దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే అధికారంలో ఉంటుందో ప్రతి దసరాకి 2 చీరలు ఇచ్చే విధంగా వాళ్ళకి అంటే ఫండింగ్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో మహిళలకి 1 కోటి మంది మహిళలకి కోటీశ్వరాలు చేస్తామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. అలాగే కొంతమంది మహిళలకి ఇందిరా మహిళా క్యాంటీన్ సంబంధించి వాళ్ళకి అంటే పెట్టుబడి లేకుండా తర్వాత డిస్కౌంట్ ఇచ్చి, అలాగే దాంట్లో మిత్తిలు రుణాలు లేకుండా వాళ్ళకి డబ్బులు ఇచ్చాయి. కొంతమంది ఇందిరా క్రాంతి క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కొంతమంది ఫ్రీ బస్సులు, ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు కదా, ప్రతి నియోజకవర్గంలో ప్రతి మహిళకి అంటే దాదాపుగా ఒక 10 నుంచి 20 మంది మహిళలకి బస్సులు కూడా ప్రభుత్వం అందించడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళు ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే అందులో కూడా వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే మహిళా గ్రూపులు ఉన్నాయో వారికి దసరా సందర్భంగా 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో మొదటగా మహిళలకి పెద్దపీట వెయ్యాలి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే. ఎందుకంటే ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. అలాగే రాబోయే అసెంబ్లీ స్థానాల్లో కూడా దాదాపు 60 మందికి పైగా మహిళలకి టికెట్లు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో ఇండైరెక్ట్ గా మహిళలకి చేరువయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇప్పుడు 2,500 రూపాయలు కూడా మహిళలకు ఇస్తే మాత్రం డెఫినెట్ గా మహిళా ఓట్ బ్యాంక్ కూడా అంటే అంత ఇంతో కాంగ్రెస్ పార్టీ వైపే ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావించవచ్చు. మరి ఇప్పుడు దసరాకి 2 చీరలు గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు 2 చీరలు ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తుంది. సో దీనివల్ల ఇటు పద్మశాలి ఓట్ బ్యాంక్ కావచ్చు, అలాగే నేతన్నలకు కూడా వాళ్ళు అంతో ఇంతో రుణాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఈ ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయి. వాళ్ళకి ఇప్పటికీ పెన్షన్లు కూడా ఇస్తున్నాం. అటు నేతన్నలను దృష్టిలో పెట్టుకొని కేవలం తెలంగాణలోనే ఈ చీరలు ఆర్డర్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. అలాగే మహిళలకు కూడా 2 చీరలు ఇవ్వడం, తర్వాత క్వాలిటీ చీరలు ఇవ్వడం, ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఉండకుండా అందరికీ ఒకే రకమైన క్వాలిటీ చీరలు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించడం అనేది జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది, అంటే గత దసరాలోనే 2 చీరలు ఇస్తా అన్నారు. మరి ఈ దసరాకైనా సరే 2 చీరలు ఇస్తారా? ఇంకా 2-3 నెలల టైం మాత్రమే ఉంది. 2-3 నెలల్లోనే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.